శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన మరో మంచి మాట, అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి. మనం మాట్లాడే మాట చాలా విలువతో ఉండాలి. ఆ మాట సత్యమా లేదా అవసరమా కాదా, ఇతరులకు కష్టం కలుగుతుందా, ఇలా చక్కగా ఆలోచించి చక్కగా ప్రియంగా హితంగా ఎదుట వ్యక్తి ఆనందించే సత్యవచనములు మాత్రమే చిన్ననాటి నుండి మాట్లాడడం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడేవారు గొప్పవారు కానే కాదు, తెలివైన వారు అసలే కాదు. ఎందుకంటే అతిగా మాట్లాడడం వలన నీవు చెప్పవలసిన విషయం అవతల వారికి అర్థం కాదు, సరికదా, విసుగు వచ్చి చిరాకుకు లోనవుతారు. మితంగా మాట్లాడడం వలన సమయము శక్తి ఆదా అవుతుంది. ఆ సమయంలో నీవు నేర్చుకోవలసినవి ఏమైనా నేర్చుకుని గొప్పవారిగా ఎదగవచ్చు. ఎంతోమంది మనకు ఇలా మితంగా మాట్లాడిన వారే కీర్తిని తెచ్చుకున్నవారు. మనకి శ్రీరామాయణంలో చూస్తే కనుక శ్రీరాముడు రాజ్యంలో ఎవరైనా ముందుగా మాట్లాడితే చిన్నబుచ్చుకునేవారట. ఎందుకు? ముందుగా తనే వారిని పలకరించేవారట. చాలా మితంగా ప్రియంగా హితంగా మాట్లాడేవారు. మరి చూడండి, ప్రజలందరితో మాట్లాడేవారు కానీ ఎక్కువ మాట్లాడేవారా? కాదు. అందుకే శ్రీరాముణ్ణి మితభాషి అని కీర్తిస్తారు. ఇంకా మన హనుమ గురించి వేరే చెప్పాలా? ఒకసారి శ్రీరాములు వారు సీతమ్మ గురించి ఆందోళన చెందుతుండగా హనుమంతులు వారు సముద్రాన్ని దాటి లంకకు చేరి సీతమ్మను కనుగొని చివరికి లంకాదహనము చేసి అక్కడ ఎంతోమంది రాక్షసులు సంహరించి వచ్చినప్పుడు ముందుగా రాముని వారితో ఏమి మాట్లాడారో తెలుసా? దృష్ట్వా సీత, సీతమ్మను చూచాను అని ఒకే ఒక్క మాట శ్రీరాముని ఆందోళనను తగ్గించింది. ఇలా ఉండాలి మాట అంటే. సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాలి. అందుకే మనం హనుమంతుల వారిని తప్పక గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా మాటను ప్రియంగా హితంగా సమయస్ఫూర్తితో మాట్లాడడమే మనకు ఎంతో హాయిని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే మన స్వామి అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి అంటారు. జై శ్రీ సాయిరామ్.